Hi everyone, welcome to my channel, Jyoti Raj Creative Hub. హాయ్ ఎవ్రీవన్, నేను లాస్ట్ టైం తంజోర్ పెయింటింగ్ చూపించాను కదండి. ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయని ఎంటైర్లీ స్పెషల్ డిఫరెంట్ ఆర్ట్తో మీ ముందుకు వచ్చాను. ఎనీ గెస్ దట్ ఆర్ట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ ఎలిగెంట్ ఇఫ్ యూ కీప్ ఇన్ ద హౌస్. ఓకే, సో సీ నౌ వాట్ ఈస్ దట్, జస్ట్ యూ సీ. I am a lipper knot. I am very much beautiful with my threads and mirrors. హలో గాయస్, నేను ఇప్పుడు కీ చైన్ మెమ్డియో బోర్డ్ పైన లిప్పర్ నాట్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఈ ఎండియో బోర్డ్ కీ చైన్స్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఇవి అమెజాన్లో దొరుకుతాయండి. నేను ఇప్పుడు ఇది హార్ట్ షేప్ తీసుకొని చూపిస్తాను మీకు. కీ చైన్ అనేది నా ఓన్ ఐడియా అండి. జస్ట్ చెప్పారు చేయొచ్చని, కానీ లెటర్స్తో రాయడం నేను ఓన్గా చేస్తున్నాను. మన క్రియేటివిటీని బట్టి మనం చేసుకోవచ్చు. దీన్ని 2 కలర్స్ వేద్దాం అనుకున్నా, సో ఐ మేడ్ ఇట్ ఇంటూ 2 పార్ట్స్. ఇప్పుడు నేను ఏం లెటర్ రాయాలనుకుంటున్నానో ఇక్కడ ఆ లెటర్ రాయాలి. ఫస్ట్ పెన్సిల్తో ట్రై చేయండి. నేను జే లెటర్ రాద్దాం అనుకున్నానండి. రాస్తాను. మనం యాక్చువల్గా ఈ లిప్పర్ నాట్ అనేది మౌల్డ్ ట్యూబ్ చేసి చేస్తామండి. ఇందులో ఒకటి సాఫ్ట్నర్, ఒకటి హార్డ్నర్ ఉంటుంది. 2 ఈక్వల్ పోర్షన్ తీసుకోవాలి. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్డ్నర్ అండ్ సాఫ్ట్నర్ ఈక్వల్ పోర్షన్లో తీసుకున్నాను. ఇప్పుడు మనము కొద్దిగా స్టిక్గా ఉంటాయి కాబట్టి దీంట్లో మనము కొద్దిగా ఫేస్ పౌడర్ వేసుకొని దీన్ని సింగిల్ కలర్ వచ్చే వరకు మిక్స్ చేయాలి. ఇలా ఇప్పుడు ఈ మెటీరియల్ను పౌడర్తో రోల్ చేయాలని థ్రెడ్ లాగా ఫామ్ అవుతుంది. థ్రెడ్ని మనము ఏ లెటర్ షేప్ చేయాలనుకుంటే ఆ లెటర్ షేప్ చేయాలి. దీని థిక్నెస్ 0.5 మిల్లీమీటర్ ఉండాలి. 0.5 సెంటీమీటర్. చూసారు కదండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇది మీ జే లెటర్. ఇప్పుడు నేను దీనికి స్టిక్ చేస్తున్నాను బై యూజింగ్ ఫెవిగ్లూ. లెటర్ షేప్ బాగా వచ్చేట్టు చూసుకోవాలి. ఇప్పుడు దీనికి వైట్ వేయాలండి, వైట్ పెయింట్, యాక్రిలిక్ వైట్. ఈవెన్ ఈ థ్రెడ్డింగ్ పైన కూడా వైట్ పెయింట్ నీట్గా వేయాలి. ఇది డ్రై అవ్వడానికి ఒక 5 మినిట్స్ పడుతుందండి. నెక్స్ట్ మనం వేరే కలర్ చూస్ చేసుకుందాం. నౌ ఐఎమ్ యూజింగ్ పింక్ కలర్. అది ఎవరిష్టం వాళ్ళదండి. లెటర్స్ మాత్రం వైటే ఉంటే చాలా
హైలైట్గా కనిపిస్తుంది. Now I am using 2 colors. That is up to us. నాకు కలర్స్ అంటే కొద్దిగా చాలా ఇష్టం అండి, అందుకని కాంబినేషన్ బ్లూ అండ్ పింక్ బాగా అనిపిస్తుంది. ఈవెన్ సింగిల్ కలర్ ఆల్సో యూ కెన్ యూస్. చూసారు కదండి, కలర్ డ్రై అయిపోయింది. జే షేప్. ఇప్పుడు మనం మిర్రర్స్తో డెకరేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫెవికాల్ రాయాలండి దీంతో. చూసారు కదండి, జే లెటర్తో కీ చైన్ రెడీగా ఉంది. చూసారు కదండి, జే లెటర్తో మిర్రర్స్తో లిప్ ఆర్ నాట్ కీ చైన్ రెడీ అయింది. నౌ సమ్ వాట్ ఇట్ ఈస్ లుకింగ్ empty, సో దట్ ఐ వాంట్ టు డెకరేట్ దిస్ వన్ బై యూజింగ్ పెయింట్ గోల్డెన్ ఎల్లో. జస్ట్ మన ఇంట్రెస్ట్ని బట్టి ఇట్లా డాట్స్ అలా పెట్టుకోవచ్చండి. చూసారు కదండి, జే లెటర్తో లిప్ ఆర్ నాట్ కీ చైన్ రెడీ అయింది. నేను అంతకుముందే చాలా చేశానండి. ఎల్ పి ఎస్ ఏ టి పి ఇలా ఎన్నో. చూసారు కదండి, జేని ఇప్పుడు చేశాను. ఆల్రెడీ ఐ హ్యావ్ మేడ్ దిస్ SPL లెటర్ TPA ఓవర్. నెక్స్ట్ వీడియోలో నేను ఈ కోస్టర్స్ చూపిస్తాను. యూ కెన్ యూజ్ యాజ్ క్యాండిల్ హోల్డర్, అదర్వైజ్ టీ కోస్టర్స్. థ్యాంక్ యూ. Thanks for watching my channel. Don't forget to subscribe. Thank you.